రమ్యమైన సియోను నగరం, రాజు యేసుని నివాసం. రమ్యమైన సియోను నగరం, రాజు యేసుని నివాసం. దేవుని విశ్రమ స్థలము ఇదే, కోరిన స్థానమిదే. దేవుని విశ్రమ స్థలము ఇదే, కోరిన స్థానమిదే. సియోన్ మధుర గానం, ఎవరు పాడని గీతం. సియోన్ మధుర గానం, ఎవరు పాడని గీతం. యుగ యుగములు యేసు రాజుతో పాడుచు ఉల్లసింతురు. యుగ యుగములు యేసు రాజుతో పాడుచు ఉల్లసింతురు. ఎస్, ఎంత బాగుంది కదండి ఈ పాట పాడుతూ అలా ఊహించుకుంటే. యుగ యుగములు కూడా మరి యేసురాజుతో పాడుతూ ఉల్లసించుతూ జీవించాలంటే ఈ లోకానికి వేరై మనం జీవించాలి. యేసు మాత్రమే మనకు సర్వస్వమై ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించే మనము ఒక ఆలోచన కలిగి ఉండాలి. మరణానంతరం నా జీవితం ఏంటి, మరణానంతరం నా జీవితం ఎలా ఉంటుంది, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని మనం ఆలోచించి ఇప్పటి నుంచే మనం సజీవులుగా ఉన్నప్పుడే మరి ఆ స్టెప్స్ తీసుకోవడానికి, ప్రభువుని రీచ్ కావడానికి, ప్రభు ఉన్న స్థలంలో ఆ సియోనులో ప్రభువుతో నిత్య నివాసం చేయడానికి, అందమైన అనుభవానికి చేరుకోవాలంటే మనము ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగి జీవించాలి. ప్రభువారు మాత్రమే, ప్రభువారి కార్యాలు, ప్రభువు చూపించిన మార్గాలు మనకి ఉత్తమమైనవి. అట్టి వాటిని ఇష్టపడి ప్రభు మాటను హత్తుకొని ప్రభు చూపించిన మార్గంలో వెలుగుబాటులో అలా నడిచి వెళ్ళిపోయి సియోనులో అబ్బా ఆహా హౌ నైస్ ఇట్ ఈస్. సో నిత్యము కూడా ప్రభువారితో ఉండే కృపను మనము అనుభవిద్దామండి. ప్రభువారు మనకి కృపని ఎక్స్టెండ్ చేశారు. ఇంకనూ కూడా మనలో ఏవేవి ఆయనకి నచ్చనివి ఉన్నాయో అవి కడిగి శుద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. కనుక వాక్యం ద్వారా ఉదక స్నానం చేసి కడిగి శుద్ధీకరించుకుంటూ అలా ముందుకు సాగిపోదాం. ప్రభు బాటలో చేరవలసిన గమ్యస్థానానికి ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేరుకుందాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.